చాలాసార్లు చాలామంది చెప్తుంటారనమాట, పొద్దున్నే లేవాలి. నా పొద్దున్న లేచిన తర్వాత ఏం చేయాలి? ఎవరు చెప్పారు? చాలామంది కొన్ని పేరెంట్స్ కూడా చెప్తుంటారు, మంచి చదువు. మంచిగా ఎట్లా చదవాలి అని చెప్పారు. ఎస్సాను. సో ఇప్పుడు నేను మీకు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత అలాంటి ఏ అలవాట్లు మన జీవితాన్ని మార్చేస్తాయి, అలాంటి మంచి అలవాట్ల గురించి నేను రివీల్ చేస్తాను. నేను యూట్యూబ్లో కూడా నాది ఇంకొక వీడియో ఉంది, ఎర్లీ మార్నింగ్ లేవడం ఎలా. ఓకే, అది ఫాలో అయితే మనం ఎర్లీ మార్నింగ్ లేచిపోతాం. కానీ లేచిన తర్వాత ఏం చేయాలి, అది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. వేసాను. ఇప్పుడు లేచిన తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడు మంచి అలవాట్లను నేను మీకు రివీల్ చేయబోతున్నాను అనమాట. దానికన్నా ముందు ఒక పర్సన్ గురించి మనం తెలుసుకోవాలి. ఒక పర్సన్ పేరు వచ్చేసి హాల్ హెల్రాయిడ్. ఈ హాల్ హెల్రాయిడ్ ఎవరైతే పర్సన్ ఉన్నారో అతను ఒక సేల్స్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అతను చాలా మంచి ప్రోగ్రెస్ అవుతున్నాడు. అండ్ ఒకరోజు ఆఫీస్ ముగించుకొని ఇంటికి కార్లో బయలుదేరుతుంటే సడన్గా రోడ్డు పైన యాక్సిడెంట్ జరిగింది. అండ్ చాలా ఘోరంగా యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు, కాళ్ళు డ్యామేజ్ అయిపోయాయి. డాక్టర్లు చెప్పారు ఇతను బతకడం కష్టం, అతని బ్రెయిన్ కూడా మ్యాక్సిమం పని చేయట్లేదు అని చెప్పేశాడు. బట్ హాల్ హెల్రాయిడ్ ఆ మాటలు వినిపిస్తున్నాయి, లోపల బాధపడుతున్నాడు, నేను మళ్ళీ రికవరీ అవుతాను, నేను మళ్ళీ వాపస్ వస్తానని. కానీ ఎవరు కూడా చెప్పలేకపోతున్నాడు, ఎందుకంటే అతను కోమాలోకి వెళ్ళిపోయాడని అందరూ అనుకుంటున్నారు. బట్ హాల్ హెల్రాయిడ్ అతని గురువు చెప్పిన మాటలు అతని మైండ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎందుకంటే ఆ డాక్టర్లు అలా చెప్పేసరికి అతను కూడా చాలా బాధపడ్డాడు. కానీ అలా గురువులు చెప్పిన మాటలు ఏం మీకు గుర్తొచ్చాయంటే, అతని గురువు ఏం చెప్పాడంటే, ఎప్పుడన్నా నీకు ఒక ఘోరమైన స్థితిలో నువ్వు వెళ్ళినప్పుడు, ఒక డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు, ఒక ఘోరమైన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నువ్వు 5 నిమిషాలు ఘోరంగా బాధపడు, దాని తర్వాత దాన్ని వదిలేసి. అందుకోసం మీకు కూడా అదే చెప్తున్నా, ఎప్పుడన్నా మీకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, 5 నిమిషాలు ఒక టైమర్ పెట్టుకోండి, గట్టిగా అడిచేసండి, గట్టిగా బాధపడండి, గట్టిగా ఏడవండి, దాని తర్వాత మళ్ళీ నార్మల్గా చేసేయాలి. అతను కూడా అలానే చేశాడనమాట. 5 నిమిషాలు డాక్టర్లు చెప్పింది అస్సలు తట్టుకోలేకపోయాడు. దాని తర్వాత అనుకున్నాడు, అతనే పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకున్నాడు అనమాట. నేను రికవరీ అవుతాను, నేను వాపస్ వచ్చేస్తానని అతను పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకున్నాడు. దాని తర్వాత ఎగ్జాక్ట్ ఆ పాజిటివ్ సజెషన్స్ ఏదైతే అతను ఇచ్చుకుంటున్నాడో ఎగ్జాక్ట్ 6 monthsలోనే అతను మళ్ళీ రికవరీ కావడం స్టార్ట్ అయిపోయాడు. కోమల నుంచి బయటికి వచ్చేసాడు. మళ్ళీ అందరు డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. అలానే పాజిటివ్ సజెషన్స్ ఇవ్వడంతోనే అతను లేచి నడవడం కూడా స్టార్ట్ చేశాడు. అండ్ తర్వాత మొత్తం రికవరీ అయిపోయింది. మళ్ళీ ఆ కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఈసారి ఇంకా దూసుకొని వెళ్తున్నాడు, మంచి సేల్స్ కూడా అవన్నీ కూడా కంపెనీలో ప్రోగ్రెస్ అవుతున్నాడు. ఈసారి మంచి ఒక ఇల్లు కొన్నాడు, ఒక కారు కొన్నాడు, మంచి పెళ్లి కూడా చేసుకున్నాడు. అతను పెళ్లి చేసుకుని మంచి సెటిల్ అయిపోయాడు. దాని తర్వాత అతను ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేశాడు, మంచిగా సక్సెస్గా రన్ అవుతుంది. కానీ అనుకోకుండా ఆ బిజినెస్ కొన్ని లాస్ స్టార్ట్ అయ్యాయి. అండ్ అది ఘోరమైన లాసులతోని అతను మళ్ళీ లైఫ్లో గ్రాఫ్ని డౌన్ఫాల్ అవుతున్నాడు. ఎంత డౌన్ఫాల్ అవుతున్నాడు అంటే, ఎంత ఎదుగుదామన్నా కూడా డైలీ అతని బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం తగ్గిపోతుంది, బిజినెస్ లాస్ అవుతుంది, రికవరీ కాలేకపోతున్నాడు, ఇంకా కిందికి వెళ్తున్నాడు. ఒక టైం వచ్చింది, డిప్రెషన్లోకి వచ్చేసాడు. ఇంతకుముందు ఎప్పుడైతే అతను బెడ్ పైన ఉన్నాడు కదా, ఆ బెడ్ పైన కూడా అంత డిప్రెషన్కి అతను లేడు. బట్ ఇప్పుడు మాత్రం బిజినెస్ లాస్ అవడంతో చాలా డిప్రెషన్లోకి వెళ్ళాడు. ఎందుకంటే తిండి తినడం కూడా చాలా కష్టమైపోయింది అతనికి, అంత ఘోరమైన పరిస్థితి. అప్పుడు వాళ్ళ వైఫ్ చెప్పింది, అంటే మీరు ఆల్రెడీ మీ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు కదా, సక్సెస్ అయ్యాడు, కింది నుంచి వచ్చి అతని దగ్గరికి వెళ్ళి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇలాంటిది ఎందుకు మీరు తీసుకోవద్దు, అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు సలహాలు మీరు తీసుకోకూడదు. అప్పుడు అతను ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఆ ఫ్రెండ్ ఒకటే అన్నాడు, ఎర్లీ మార్నింగ్ లేసి సైలెన్స్ ఉండు, మెడిటేషన్ చేయి, కొన్ని టిప్స్ ఇలాంటివి పాటించు, నీకు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ అవుతాయి. ఇప్పుడు హాల్ హెల్రాయిడ్కి కొంచెం వెటకారంగా కనిపించింది అనమాట. నాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, ఇతను చెప్తున్నాడు పొద్దున్నే లేవాలి, ఇట్లాంటివి పాటించాలని లైట్ తీసుకున్నాడు. కానీ అతని దగ్గర ఏ ఆప్షన్ లేదు. సో అందుకోసం ఫైనల్గా ఆ ఆప్షన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన సజెషన్స్తోని అతను పాటించడం స్టార్ట్ చేశాడు. ట్రస్ట్ మీ మై డియర్ ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్ 1 yearలో మళ్ళీ అతని ప్రాబ్లమ్స్ మొత్తం కూడా సాల్వ్ అయిపోయి మళ్ళీ ఈరోజు హాల్ హెల్రాయిడ్ దగ్గర ఒక మంచి బైక్, మంచి కార్, మంచి ఇల్లు, అలానే అతని జీవితంలో చాలా ప్రోగ్రెస్ అయ్యాడు. అండ్ టెడ్ టాక్స్ అని ఉంటుంది కదా, అందులో కూడా ఎన్నో స్పీచెస్ అతను ఇచ్చాడు. అండ్ ఈరోజు ఎంతోమంది అతను రోల్ మోడల్గా తీసుకొని వెళ్తున్నాడు. ఎందుకంటే హీఈస్ సక్సెస్ఫుల్ ఆథర్ ఆల్సో. ఎందుకంటే రీసెంట్గా అతను ఒక బుక్ కూడా రాశాడు, ద మిరాకిల్ మార్నింగ్ అని. అది మార్కెట్లో రిలీజ్ అయింది అండ్ చాలా ఎక్కువ అమ్ముడిపోయాడు అనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ రికార్డ్ కూడా క్రియేట్ చేసింది. ఆ మిరాకిల్ మార్నింగ్ ఎందుకు అతను రాశాడంటే, ఎవరైతే ఆథర్ హాల్ హెల్రాయిడ్ ఎవరైతే ఉన్నారో, ఎప్పుడైతే డిప్రెషన్లోకి వెళ్ళాడో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాడు కదా, అప్పుడు ఆ 1 yearలో అలాంటి అలవాట్లని అతను మార్చుకున్నాడు. అండ్ ఈరోజు అతని జీవితం మారిపోయింది. అండ్ ఆ అలవాట్లు ఏంటో ఆ బుక్లో రాశాడు, ద మిరాకిల్ మార్నింగ్. ఇప్పుడు ఆ ద మిరాకిల్ మార్నింగ్ల నుంచి ఇప్పుడు నేను మీకు కొన్ని బెస్ట్ పాయింట్స్ చెప్పబోతున్నాను. సో అందుకోసం దయచేసి ప్రతి ఒక్క పాయింట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. మరి ఫ్రెండ్స్, ద మిరాకిల్ మార్నింగ్లో ఏం రాశాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున్న లేవడం ఎందుకు ఇంపార్టెంట్. పొద్దున్న లేవడంతో మన డే చాలా ఫోకస్డ్ ఉంటుంది అండ్ చాలా ప్రొడక్టివిటీగా ఉంటుంది. అండ్ ఇప్పటివరకు భూమి పైన ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో వాళ్ళందరూ కూడా బిఫోర్ 5 o'clock ఇట్ సెల్ఫ్ ఓన్లీ వాళ్ళ డే స్టార్ట్ అయిపోతుంది.
మన డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆఫ్టర్ 5 తర్వాత. కొన్ని సండేస్ హాలిడేస్ వస్తే సూర్యుడు ఉదయించకముందే మనం ఉదయించాలి, అవునా? కానీ సండేస్ హాలిడేస్ వస్తే ఎలా ఉంటుంది తెలుసా? సూర్యుడు ఉదయించిన తర్వాత మనం ఉదయిస్తాం. ఎప్పుడు? ఆ సూర్యుడు అప్పటి వరకు ఇక్కడ ఉంటుంది పైన. జనరల్గా అక్కడ ఉన్నప్పుడు మనం లేవాలి, కానీ ఇక్కడ వరకు వచ్చేస్తుంది అది, అప్పుడు లేస్తుంటాం అనమాట. సో అందుకోసం పొద్దులు ఇవ్వడంతో డే ఫోకస్డ్ ఉంటుంది, ప్రొడక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆథర్ ఏం చెప్తున్నాడంటే ఆ హ్యాబిట్స్ని ఒక సేవర్స్ లాగా డివైడ్ చేశాడనమాట. సేవర్స్ ఓకే, SAVERS సేవర్స్. నా ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే అతిపెద్ద పొరపాటు మనం చేసేది ఏంటంటే ఫస్ట్ మొబైల్ ఫోనే పట్టుకుంటాం. ఆ మొబైల్ ఫోన్లో ఇమీడియట్గా ఏం చేస్తాం? ఫేస్బుక్ చూసుకుంటాం, వాట్సాప్ మెసేజ్లు చదువుతుంటాం, ఇవన్నీ కూడా చేస్తుంటాం అనమాట. లేదంటే సెకండ్ ఆప్షన్ ఏంటి? ఎర్లీ మార్నింగ్ లేవగానే న్యూస్ పేపర్ చదువుతాం. ఆ న్యూస్ పేపర్లో కూడా పాజిటివ్ నెగిటివ్ డివైడ్ చేస్తే 90% నెగిటివ్ ఉంటుంది, 10% పాజిటివ్ ఉంటుంది. దాని తర్వాత థర్డ్ ఆప్షన్ మనం ఏమి ఎంచుకుంటాం? లేదు అని అంటే టీవీ ఆన్ చేసి న్యూస్ వింటుంటాం. వేసాను ఆ న్యూస్లో కూడా ఏముంటుంది? 100% నెగిటివ్ ఉంటుంది. ఎలా? ఒక పర్సన్ ఒకసారి చంపాడు అనుకోండి, వీడు 10 సార్లు చూపిస్తాడు, చంపాడు వేసాను. సో మొత్తం నెగిటివ్ ఉంటుంది. నా ఇంత నెగిటివ్ల నుంచి మనం పాజిటివిటీ డే ఉంటుందని ఎలా ఎక్స్పెక్టేషన్స్తో మనం ఆలోచించాలి? ఒకసారి ఆలోచించండి మనం కూడా, నో కదా? సో అందుకోసం దయచేసి చెప్తున్నాను, ఎర్లీ మార్నింగ్ లేవడంతో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 కూడా దయచేసి మీరు మీ మైండ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. అండ్ ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత దయచేసి చిరాకు పడకండి అస్సలు. ఎందుకంటే చాలా మటుకు మనం చిరాకు పడతాం. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఎర్లీ మార్నింగ్ లేవగానే మనం హాట్ వాటర్ కాదు, మామ్ డాడ్ వీళ్ళు హాట్ వాటర్ పెట్టాలి. ఒకవేళ వాళ్ళు పెట్టలేదనుకోండి, వీళ్ళకి మూడ్ ఆఫ్ అవుతుంది, చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఆ మాత్రం పెట్టుకోలేరు. కొంతమంది ఉంటారు హాట్ వాటర్ పెట్టుకుంటారు, ఆ స్విచ్ ఆన్ చేయడం మర్చిపోతారు. సో ఆ స్విచ్ ఆన్ చేయడంతో మర్చిపోతారు, మళ్ళీ కూడా దానిపైన కూడా పేరెంట్స్ పైన అరవడం, లేదంటే కొంతమంది హస్బెండ్స్ ఎవరైతే ఉంటారో వైఫ్ల పైన అరవడం. సో అలాంటి చిన్న విషయాలు కూడా మన మైండ్ని చాలా పాడు చేస్తుంటాయి. అండ్ ఒక్కసారి చిన్న థాట్ కూడా మనకి మైండ్ని పాడు చేసింది అనుకోండి, ఎంటైర్ డే బ్యాడ్ డే అవుతుంది. సో అందుకోసం అలాంటి చిన్న విషయాలకు కూడా మీరు హర్ట్ కాకండి. హాట్ వాటర్ ఒకవేళ స్విచ్ చేయలేదనుకోండి, టెన్షన్ పడకండి, లోపలికి వెళ్ళండి, చల్ల వాటర్ ఇలా పోసుకోండి, బయటకు వచ్చి ఎంజాయ్ చేయండి. ప్రతి ఒక్క ప్రాసెస్ను కూడా ఎంజాయ్ చేయాలి. వేసాను. దాని తర్వాత ఏం చెప్తున్నాడంటే పెద్దలు లేవగానే సైలెన్స్గా ఉండడం. ఏముండడం? సైలెన్స్గా ఉండడం. నో సైలెన్స్ అంటే ఆథర్ ఏం చెప్తున్నాడు అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మీరు ఒక మెడిటేషన్ చేయమని చెప్తున్నారు. ఏం చేయమని? మెడిటేషన్ చేయమని చెప్తున్నాడు. ఒక అట్లీస్ట్ 5 to 10 minutes మీతో పాటు మీరు కూర్చోండి, మీ లోపల మీరు ఆలోచించండి. ఎందుకంటే చాలా మటుకు ఈరోజు ఏం చేస్తున్నాం అంటే మన లోపల మనతో పాటు మనం కూర్చోట్లేదు, మన గురించి మనం ఆలోచించుకోవట్లేదు. ఎంతసేపు ప్రపంచంలో ఏం జరుగుతుంది, అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, ఇలాంటి విషయాలే మనకు చాలా కావాలి. కానీ మన లోపల ఏం జరుగుతుందని అస్సలు తెలుసుకోవడానికి టైమే లేదు. సో మార్నింగ్ లేచిన తర్వాత ఒక 5 to 10 minutes అని ఏమి ఉండాలి? సైలెన్స్గా ఉండాలి. ఓకే. నా సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాడు అంటే A for affirmations. వాట్ ఈస్ దట్? అఫర్మేషన్స్. చూడండి, డైలీ మీ గోల్ ఏదైతే ఉందో, మీ లైఫ్లో గోల్ ఏదైతే ఉందో, డైలీ ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఆ గోల్ని మీరు అచీవ్ చేస్తున్నట్టు, ఆ గోల్ కోసం మీరు కష్టపడుతున్నట్టు, ఆ గోల్ ఆల్రెడీ మీరు అచీవ్ చేసిన తర్వాత చాలామంది మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నట్టు, అలాంటి కొన్ని మెంటల్లీ ఫిజికల్లీ కొన్ని ఇన్ఫర్మేషన్స్ మీ మైండ్కి పంపించాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మెంటల్లీ ఎలా పంపించాలంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత నా డే ఇలా ఈరోజు చాలా బాగుంటుంది, ఐఎమ్ ద బెస్ట్, ఐ కెన్ డూ ఇట్, ఐఎమ్ ఛాంపియన్. ఇలాంటి పాజిటివ్ ఇన్ఫర్మేషన్స్ అఫర్మేషన్స్ అనేది మీ మైండ్కి ఇచ్చుకోవాలి. ఎందుకంటే అఫర్మేషన్స్ మీ మైండ్కి ఇచ్చుకోవడంతో ఏమవుతుందంటే యువర్ సబ్ కాన్షియస్ మైండ్ విల్ మేనిఫెస్ట్ ఇన్ టు రియాలిటీ. మీ సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో అది రియాలిటీలోకి కన్వర్ట్ చేస్తుంది. అందుకోసం మీ మైండ్కి ఒక పాజిటివ్ అఫర్మేషన్స్ అనేది ఇచ్చుకోండి. అర్థమవుతుంది కదా? థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్, వెరీ బ్యూటిఫుల్ పాయింట్, దట్స్ కాల్డ్ విజువలైజేషన్. నా విజువలైజేషన్ మీనింగ్ కూడా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మనం ఏదైతే మన గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ని అచీవ్ చేస్తున్నట్టు ఒకసారి 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు కళ్ళు మూసుకొని నేను ఆ గోల్స్ని ఆల్రెడీ దానికోసం కష్టపడుతున్నాను అండ్ గోల్స్ని అచీవ్ చేస్తున్నాను అండ్ చాలామంది వచ్చేసి నాకు అప్రిషియేట్ చేస్తున్నారు, ఇలా ఒక విజువలైజేషన్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్కి ఆల్వేస్ అర్థమయ్యే లాంగ్వేజే విజువలైజేషన్. ఓకే, విజువలైజేషన్ ఈజ్ ద బెస్ట్ టూల్ సబ్కాన్షియస్ మైండ్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి. ఓకే, సో దయచేసి విజువలైజేషన్ కూడా చేయండి. దాని తర్వాత 4th పాయింట్, వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసి ఎక్సర్సైజ్. వాట్ ఈస్ దట్? ఎక్సర్సైజ్. దీనికి మనం స్టార్ మార్క్ కూడా పెట్టుకోవాలి ఈ 4th పాయింట్కి. ఎందుకు తెలుసా? బికాస్ ఈరోజు మ్యాక్సిమం జనాలు దేనికోసం కష్టపడుతున్నారంటే డబ్బులు సంపాదించడం కోసం. ఆ డబ్బులు కూడా ఎందుకోసం అంటే హాస్పిటల్లో ఖర్చు పెట్టడం కోసం. కొంతమంది యూత్ ఉంటారు 30 years వరకు ఒకటే హెల్త్ని పక్కన పెట్టి డబ్బుల కోసం చాలా కష్టపడుతుంటారు. 30 years తర్వాత ఏవైతే డబ్బులు సంపాదించారో అవి హాస్పిటల్లో ఖర్చు పెడుతుంటారు. వాట్ ఈస్ ద యూస్? నో యూస్ కదా. కొంతమంది ఉంటారు చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఒక మంచి డ్రెస్సులు కొంటుంటారు. 5,000 రూపీస్ పెట్టి ఒక మంచి డ్రెస్ కొంటుంటారు. 5,000 రూపీస్ పెట్టి నువ్వు మంచి డ్రెస్ కొన్నావు, కానీ ఏం లాభం? ఒక పెద్ద టైర్ కేస్తే ఏం లాభం? నో యూస్. ఎస్సాను. అగర్ చాలా మంది 5,000 రూపీస్ పెట్టి డ్రెస్ కొంటారు, ఏం లాభం? ఒక స్టిక్ కేస్తే ఏం లాభం? ఎస్సాను.
మీ బాడీ పర్ఫెక్ట్ షేప్లో ఉందనుకోండి, 1000 రూపీస్ డ్రెస్ వేసుకున్నా కూడా మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉంటారు, అవునా కదా? సో అందుకోసం ఈ రోజు నుంచి ఫోకస్ ఆన్ ఎక్సర్సైజ్. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఈ రోజు నుంచి ఒక కమిట్మెంట్ తీసుకోండి, నేను ఎక్సర్సైజ్ చేస్తాను. ఇప్పుడు మీరు అలాంటి భయంకరమైన కమిట్మెంట్లు తీసుకోవద్దు. ఏమని, రేపటి నుంచి జిమ్ జాయిన్ అవుతా, రేపటి నుంచి 1 గంట ఎక్సర్సైజ్ చేస్తా, గంట కూడా వద్దు, రేపటి నుంచి 1 అర్ధగంట ఎక్సర్సైజ్ చేస్తా, అర్ధగంట కూడా వద్దు అంటున్నాను నేనైతే. జిమ్ కూడా జాయిన్ అయ్యాను, మోటివేట్ అయిపోయి ఇప్పుడు ఎక్సర్సైజ్ నేను చేస్తాను, వద్దు. మీరు ఏం చేయాలంటే రేపటి నుంచి అట్లీస్ట్ 2 to 5 minutes ఎక్సర్సైజ్ చాలు. మీరు లేచిన తర్వాత బెడ్ పైన పక్కనే జరిగి ఒక బాడీని కొంచెం లైట్గా ఫ్రీ చేసుకోండి, లేదంటే డిప్స్ ఇలాంటివి చేయండి. సో అలాంటి ఎక్సర్సైజ్ అనేది మీరు చేయండి. అర్థం. దాని తర్వాత వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్, 5th పాయింట్, దట్స్ కాల్ రీడింగ్. వాట్ ఈస్ దట్? రీడింగ్. నౌ రీడింగ్, మీ రీడింగ్స్ ఈజ్ సింపుల్. మీ గోల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక బుక్ తీసుకొని చదవాలి. ఎగ్జాంపుల్, మీ గోల్ ఒకవేళ సీఏ కావాలనుకోండి, ఆ సీఏలో ఆల్రెడీ ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో వాళ్ళ బయోగ్రఫీస్ బుక్స్ చదవండి. డాక్టర్ కావాలంటే డాక్టర్ ఫీల్డ్లో ఎలా ఎదిగారు కొంతమంది, దాని బుక్స్ తీసుకొని చదవండి. ఒకవేళ బీటెక్ స్టూడెంట్స్ ఉందో, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే స్టీవ్ జాబ్, లైక్ బిల్ గేట్స్, ఇలాంటి సక్సెస్ఫుల్ పీపుల్ లైక్ మనం వాళ్ళ బయోగ్రఫీస్ చదవచ్చు. ఎస్ఆర్ అలా మన గోల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో సో వాళ్ళకి సంబంధించిన బుక్స్ తీసుకొచ్చి మనం అందులో చదువుకుంటూ కూర్చోవాలి. ఎంతసేపు చదవాలి? మళ్ళీ ఇది ఓవర్ కమిట్మెంట్ తీసుకోవద్దు. ఏమని బుక్ చదివేస్తా ఇట్లాంటివి చేయొద్దు. 10 నిమిషాలు చాలు. ఓకే, 10 నిమిషాలు కూడా కొంతమందికి ఇబ్బంది ఉంటే నేనైతే చెప్తున్నాను, అట్లీస్ట్ 1 పేజ్ అనేది చదవండి. ఓకే, ఇలా 21 days చేయాలి. ఎన్ని డేస్? 21 days. ఎందుకంటే 21 days నేను ఎందుకోసం చెప్తున్నా, చిన్నగా చేయండి కానీ 21 days చేయండి. ఎందుకంటే తర్వాత అది మీ అలవాటుగా మారిపోతుంది. ఒక్కసారి అలవాటుగా మారిపోయింది అనుకోండి, మీ బాడీ మైండ్ సపోర్ట్ చేస్తుంది కొంచెం ఎక్కువసేపు చేయడానికి. అర్థమైందా? ఫస్ట్ మనకు అలవాటు కావాలి. పెద్ద డిసిషన్లు అలవాటు కావు, చిన్న డిసిషన్ అలవాట్లు అవుతాయి. ఓకే, సో అందుకోసమే బుక్ రీడింగ్ అట్లీస్ట్ 1 page ఆర్ ఎల్స్ ఉండాలి వాళ్ళకి. ఓకే, దాని తర్వాత 6th పాయింట్, వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్, దట్స్ కాల్ స్క్రైబింగ్. వాట్ ఈస్ దట్? స్క్రైబింగ్. నో స్క్రైబింగ్ ఈజ్ నథింగ్ బట్ మీ అందరి దగ్గర ఒక పాకెట్ డైరీ పెట్టుకోవాలి. మీ అందరూ ఒక పాకెట్ డైరీ పెట్టుకోవాలి. పాకెట్ డైరీ అంటే తెలుసు కదా, చిన్న డైరీ ఉంటుంది. ఆ పాకెట్ డైరీ పెట్టుకొని మీరు ఏం చేస్తుంటారంటే నెక్స్ట్ డే మీరు ఏం చేయబోతున్నారో 1 day నైట్ బిఫోర్ కూర్చొని టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇన్ని గంటలకు లేస్తున్నాను, ఇన్ని గంటలకు ఈ పని చేస్తున్నాను, ఇన్ని గంటలకు ఇది నేను చదువుతాను, ఇన్ని గంటలకు నేను ఆఫీస్కి వెళ్తాను, ఇన్ని గంటలకు నేను కాలేజ్, ఆర్ ఇన్ని గంటలకు నేను లంచ్ చేస్తాను, ఇన్ని గంటలకు నేను అయిపోయిన తర్వాత ఈ పని చేస్తాను, ఆ పని చేస్తాను. మొత్తం టు డూ లిస్ట్ రాసుకోవాలి. ఒక చిన్న పాకెట్ డైరీ అలవాటు చేసుకోండి. అండ్ దాని తర్వాత ఎవరిదైనా ఇంపార్టెంట్ పర్సన్ని కలిసేది ఉంటే అది కూడా అందులో పాకెట్ డైరీలో రాసుకోవాలి. మళ్ళీ డే అంతా మీరు ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కోసం రాస్తారు చూడండి, అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ ఈ రోజు అన్ని పనులు అయినాయా లేవా టిక్స్ వేసుకోవాలి. అందులో ఏదైనా కాలేదనుకోండి మళ్ళీ ఏం చేయాలి, నెక్స్ట్ డేకి ఆ పనిని మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకొని రాసుకోవాలి. అర్థమైందా? ఇలా సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ అనలైజేషన్ ఈ డైరీ మెయింటైన్ చేయడం. అర్థమవుతుందా? ఈ డైరీ అందరు సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర ఉంటుంది అండ్ నా దగ్గర కూడా ఉంటుంది. స్టేజ్ పైన ఉన్నా కాబట్టి ఇప్పుడు లేదు. అండ్ జనరల్ లైఫ్లో నేను ఖచ్చితంగా ఈ డైరీ నేను ఫాలో అవుతాను. ఎందుకంటే నేను కార్ డ్రైవింగ్ చేసి కూడా వెళ్తున్నప్పుడు కూడా ఏదైనా ఐడియా వచ్చింది అనుకోండి, కారా పక్కగా ఇమీడియట్గా రాసుకుంటాను. ఎందుకంటే మనం డిఫరెంట్ ఐడియాస్ ఎప్పుడు వస్తాయి తెలుసా? మనం బిజీగా ఉన్నప్పుడే వస్తాయి. దాని తర్వాత ఎలా ఉంటుంది, ఏదో ఐడియా వచ్చింది ఇంతకుముందే పోయింది అని ఇలా వస్తుంటుంది. అవునగా? ఇంకా చాలా మంచి ఐడియాస్ ఎప్పుడు వస్తాయి? వాష్రూమ్లో ఉన్నప్పుడే. యా, సో అందుకోసం ఇమీడియట్గా బయటికి వచ్చినాక డైరీ తీసుకొని రాసుకోవాలి. ఓకే, సో దట్స్ వాట్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఫస్ట్ వన్ ఈస్ వాట్? సైలెన్స్. అంటే మీరు డైలీ ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత వాట్సాప్, ఫేస్బుక్, న్యూస్ పేపర్ ఇలాంటివన్నీ కూడా ఏవి కూడా వాడకుండా ఒక 5-10 నిమిషాలు మీతో పాటు మీరు సైలెన్స్గా ఉండాలి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి? అఫర్మేషన్స్ ఈస్ నథింగ్ బట్ మై డియర్ ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మీకు ఏ గోల్స్ ఏవైతే మీరు అచీవ్ చేయాలనుకుంటారో వాటికి మీరు ఏం చేస్తుండాలి? ఓకే, లైక్ నేను చేయగలుగుతాను, నేను ఆల్రెడీ చేసేసాను, ఇలాంటివి కూడా చెప్తుండే చేసి నేను డే స్టార్ట్ చేస్తాను. ఓకే, ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్కి ఒకటే లాంగ్వేజ్ అర్థమవుతుంది, దట్ ఇస్ కాల్ విజువలైజేషన్. అండ్ 4th పాయింట్ ఏంటి? ఎక్సర్సైజ్. మ్యాండేటరీ. రేపటి నుంచి 2 to 3 minutes అన్న కమిట్మెంట్ తీసుకొని అట్లీస్ట్ 5 minutes అన్న పుష్అప్, జాగింగ్ ఆర్ ఎల్ జంపింగ్ ఏదో ఒకటి చేస్తున్నాను కానీ చేస్తున్నాను. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ రీడింగ్. అండ్ రీడింగ్ అంటే తెలుసు కదా, మన గోల్కి సంబంధించిన ఏదో ఒక బుక్ తీసుకొని దాన్ని డైలీ లైఫ్లో చదువుతుండాలి. ఓకే, అట్లీస్ట్ 1 page, అట్లీస్ట్ 10 minutes. దాని తర్వాత ఏంటి? స్క్రైబింగ్. ఈ రోజు నుంచి ఒక పాకెట్ డైరీ మెయింటైన్ చేయాలి. ఏవైతే మనం రేపు చేయాలనుకుంటున్నారో 1 day బిఫోర్ నైట్ కూర్చొని ఆ టు డూ లిస్ట్ మొత్తం కూడా రాసుకొని డైరీ స్టార్ట్ చేయాలి. అండ్ దాని తర్వాత మధ్యలో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి, ఆ పనులు అవుతున్నాయా అవుతలేవా అని. ఓకే, సో